ఇక సర్కారు నిఘా వైఫల్యం వల్లే ఏపీలో అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గం కల్తీ మద్యానికి కేంద్రంగా మారిందన్నారు. ఇదంతా చూస్తుంటే కల్తీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందేమన్న అనుమానం వస్తోందన్నారు. ఖాళీ సీసాలు డ్రైనేజీలో దొరికినాయి అంటే, అదేవిధంగా క్యాప్స్, బాటిల్స్కి సంబంధించిన క్యాపు, అదేవిధంగా సీలింగ్ చేసే మెటీరియల్ అంతా దొరికిందంటే స్పష్టంగా అర్థమవుతుంది ఈ కల్తీ మద్యం ఒక మాఫియా స్థాయిలో మరి మచిలీపట్నంలో తయారవుతుందనేది అర్థం. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దోషులు పట్టుకుని మంత్రి గారి బాధ్యత వహించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్ని విధాల వీటన్నిటి వెనకాల కూడా ప్రభుత్వం హస్తం ఉందేమో, ప్రభుత్వంలో పెద్దల హస్తం ఉందేమో అని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి కోతవేడు దూరంలో ఇవన్నీ కూడా జరగటం అనేది చాలా మరి ఆశ్చర్యకరం కలిగిస్తుంది. మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మరి ఎక్సైజ్లో విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.